కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్లో డూమ్స్ డే ప్లేన్ అనేది కనిపించింది. అంటే ప్రపంచం యొక్క ఆఖరి రోజు, ఒక మహా విధ్వంసము, అమెరికా ఒక అణుయుద్ధములో ఉన్నప్పుడు వాళ్ళ అధ్యక్షుడిని కాపాడడానికి. చూడండి, ఇప్పుడు యుద్ధము ప్రకటించేది అమెరికా అధ్యక్షుడు, సో దానికి సపోర్ట్గా నిలబడేది డిపార్ట్మెంట్ ఆఫ్ వార్. చూడండి ఫ్రెండ్స్, ఇతనికి నోబెల్ బహుమతి రాదు అని అనిన వెంటనే దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని, అంటే ప్రపంచమంతా కూడా మేము యుద్ధాలు చేయబోతున్నాము, శాంతి బహుమతి ఇవ్వలేదు కదా, కాబట్టి యుద్ధము చేద్దాం. సో ఇప్పుడు యుద్ధము ప్రకటిస్తాడు. ఇప్పుడు వెనిజులా అయిపోయింది, నెక్స్ట్ గ్రీన్లాండ్, తరువాత మెక్సికో, తరువాత ఈరాన్, ఇలాగా చిన్న చిన్న దేశాలు, వీటి మీద అంతా కూడా యుద్ధాలు ప్రకటించి ఈ భూభాగాలనంతా కూడా అమెరికా కబ్జా చేసుకోబోతుంది. ఇది డొనాల్డ్ ట్రంప్ ఓపెన్గా చెప్పే విషయం. సో ఇప్పుడు మరి మిగతా దేశాలంతా ఊరుకోరు కదా, అమెరికా మీద యుద్ధము ప్రకటిస్తారు. ఏం చేస్తాడు, మీకు వార్ అని చెప్పేస్తాడు. ఈ డూమ్స్ డే విమానం E-4B అంటారు. సో ఇది ఎక్కేస్తాడు. ఇతనితో పాటు మీకు పెంటగాన్ అధికారులు, మీకు అలాగే డిఫెన్స్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ, వీళ్ళందరూ కూర్చుంటారు, వీళ్ళు ఎగిరిపోతారు. ఇక అమెరికా ఏమవుతుంది, అక్కడ నివసించే ప్రజలు ఏమవుతారు, నోబడీ బాదర్స్. సో ఇప్పుడు ఇదే ప్రశ్న మోదీ గారిని అడిగారు, ఏమండి E-4B అనబడే ఈ డూమ్స్ డే విమానము మీ వద్ద ఉందా అంటే, దానికి ఈక్వలెంట్ అయిన విమానం రష్యాలో ఉంది, వ్లాదిమిర్ పుతిన్ వద్ద ఉంది, మరి మీ వద్ద ఉందా అంటే మోదీ గారు సింపుల్గా చెప్పారు, నా దేశము, నా దేశ ప్రజలు ప్రమాదంలో పడినప్పుడు నేను ఎక్కడ దాక్కుంటాను, నిలబడి యుద్ధము చేస్తాను కదా, నా సైనికులతో ఉంటాను. చూడండి, ఇది నాయకుడు తేడా. సో అక్కడ ప్రజలు ఇబ్బంది అన్నప్పుడు నాయకుడు అక్కడ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, యుద్ధాలు అంటారు, మీకు రష్యా వాడు అణు అస్త్రాలు ప్రయోగిస్తాడు, ఇవాళ నాటో వాళ్ళు కూడా అమెరికా నుంచి దూరం అయిపోవాలనుకున్నారు, అందరూ కలిసి అమెరికాను కొట్టాలని అనుకున్నారు అనుకోండి, పెద్ద పెద్ద అస్త్రాలు వాడుతున్నారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడండి, హాయిగా ఒక విమానం ఎక్కి 2 వారాలు 3 వారాలు అలా అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాడు. మీరందరూ చావండ్రా, మీ తలరాత ఇదే, నన్ను ఎంచుకున్నారు కదా, మీరు అనుభవించాల్సిందే, సింపుల్గా చెప్తాడు. ఇది యాటిట్యూడ్ అంటే. సో ఇప్పుడు ఏమైంది, ఒక ప్రకటన చేస్తున్నాడు, వాళ్ళు ఏమనుకుంటారో నాకు అనవసరం అండి, గ్రీన్లాండ్ని అయితే నేను కబ్జా చేస్తాను, గ్రీన్లాండ్ మీద నా యొక్క యాక్షన్ ఉంటుంది, వాళ్ళు ఒప్పుకుంటే ఓకే. సో ప్రతి ఒక్క పౌరుడికి ఒక 80 లక్షలు ఇస్తారు, ఇచ్చి ఇక మీదట మీరు అమెరికా కంట్రోల్లో ఉంటారు. ఒకవేళ మీరు ఒప్పుకోలేదు అనుకోండి, నా మిలిటరీ యాక్షన్ ఉంటుంది, నా సైనికులు నేరుగా గ్రీన్లాండ్ దాకా వస్తారు, ఆ ప్రాంతాలనంతా కబ్జా చేస్తారు. ఓపెన్గా ఒక ప్రెసిడెంట్ నాకు తెలిసి ఇలా మాట్లాడడం ఎంత ఒక దౌర్భాగ్యకరమైన విషయము అంటే చెప్తున్నాడు. మీకు అద్భుతము ఇంకొక వైపు, డెన్మార్క్ యొక్క ప్రధానమంత్రి ఒక మహిళ, ఇవిడేమంటున్నారంటే, అమెరికా సైనికులు అక్కడ కనిపించారు అనుకోండి, గ్రీన్లాండ్ వద్ద కనిపిస్తే ముందు కాల్చిపడేయండి, షూట్ చేయండి, తరువాత ఎవడైనా మిగిలితే నువ్వు ఎందుకురా ఇక్కడ ఉన్నావు అని అప్పుడు అడుగు. బాగుందా, ముందు కాల్పులు చేసే తరువాత ప్రశ్నించు. అంటే డెన్మార్క్ సైన్యము ఎంతలాగా సిద్ధపడిపోయి ఉన్నారు, నువ్వు ఇచ్చే 80 లక్షల కోసరము మేము మా సావోనిటీ, మా యొక్క దేశం యొక్క ఆత్మ గౌరవం, దీన్ని విడిచిపెడతామా? ట్రంప్కి ఇవే ఉండవు కదండి, సిగ్గు శరము లేని జీవితం. కాబట్టి వాడికి ఇలాగ ఆత్మగౌరవము, సెల్ఫ్ ఎస్టీము ఇవన్నీ ఏమి ఉండవు. అతను ఒక వ్యాపారి, ఇక్కడ వ్యాపారం, రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయి, మీకు క్రిటికల్ మినరల్స్, వీటిని అమెరికా తన కబ్జాలో పెట్టుకోవాలి, ఇంతే. ఇదే ప్లాన్. ఎలాగైతే వెనిజులాలో 32 ట్రిలియన్ వర్త్ ఆఫ్ ఆయిల్స్, ఇక్కడ గ్రీన్లాండ్లో కూడా ఇదే పరిస్థితి. కానీ ఇప్పుడు డెన్మార్క్ ఒక యుద్ధము ప్రకటించింది. డెన్మార్క్ అంటే ఏంటండి, పోయిన వీడియోలో మాట్లాడాను, ఒక నాటో దేశం, ఒక ఫౌండింగ్ మెంబర్ అండి. సో మీకు నాటోలో ఉన్న దేశము వాళ్ళ కంట్రోల్లో ఉండే ఒక ప్రాంతాన్ని అమెరికా వాడు కబ్జా చెయ్యాలి అంటే ఊరుకుంటారా? ఇప్పుడు మీరు ఇది గమనించారనుకోండి, వ్లాదిమిర్ పుతిన్ గారు ఈయన ఏం చేశారండి, మీకు ఒక సముద్రములో రష్యాకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తున్నాయి, సడన్గా అమెరికా వాళ్ళు వాటిపైన దాడులు చేశారు. మరి పుతిన్ చూస్తాడు కదా, సమ ఉచ్చి, యుక్రెయిన్ వేరు అమెరికా వేరు, ఆహా
నా ఆయిల్ ట్యాంకర్స్ మీద దాడులు చేస్తావా? ఇప్పుడు చూడు, మీకు న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్స్ మీకు నేరుగా అమెరికా యొక్క యుద్ధ నౌకల మీద మీకు దాడులు చేశాడండి. అంటే భయము కాదు, అక్కడ వణికిచ్చడం. సమ ఉచ్చిలో ఉండే ఒక శత్రువుని ఎలా వణికిస్తారండి? నేను చెప్తున్నాను కదా, సూర్యుడు వెలుగు అండి, సూర్యుడి శక్తి ఎంత అండి, దానికి అతీతమైన అణువస్త్రాలను ఇవాళ రష్యా వాళ్ళు కలిగి ఉన్నారు. అంటే మీకు సన్ యొక్క ప్లాస్మా పేలింది అనుకోండి, ఎట్లాంటి వేడి పుట్టుకొస్తుంది? దానికి సమానమైన అణువస్త్రాలు ఇవాళ రష్యా వద్ద ఉంది. సో మా శక్తిని నువ్వు ప్రశ్నించకు, చూసుకొని అమెరికా మీద లిటరల్గా ఒక న్యూక్లియర్ యుద్ధాన్ని ప్రకటిస్తానని చెప్పి పుతిన్ చెప్పడం. నెగోసియేషన్స్ అయిపోయాయి, కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, పుతిన్ నాకు చాలా మంచి ఫ్రెండ్, ఇవన్నీ మాట్లాడి నువ్వు నా ఆయిల్ ట్యాంకర్ మీద దాడి చేస్తే నేను ఊరుకుంటానా? ఇదే గుణపాఠం నాటో దేశాలకు, ఇదే గుణపాఠం అని వాళ్ళు నేర్చుకోవాలి. అమెరికా ఉంది, అమెరికా మమ్మల్ని కాపాడుతుంది, మీకు ఏమైనా ప్రాబ్లం అంటే ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు, ఎవడిది ధర్మబద్ధమైన యుద్ధము, ఎవడు అధర్మము వైపు ఉన్నాడు తెలుసుకోకుండా మీరు ఫ్రెండ్షిప్ చేశారు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు పుతిన్ యొక్క మంచితనం, భారత్ యొక్క మంచితనం, దీనిని మీరు చేతగానితనంగా అనుకుంటే ఏమవుతుంది? ఎక్కడ కొట్టాలో కొడతారు, ఎప్పుడు ఏం చెయ్యాలో అది చేస్తారు. ఇవాళ అదే జరుగుతుంది. కాబట్టి అమెరికా వాడు యుద్ధాలు ప్రకటిస్తున్నాడు, యుద్ధాలు చేస్తాం, చిన్న దేశాలు. కానీ ఒకవేళ పెద్ద దేశం, ఇప్పుడు రష్యానే మీ మీద దాడికి వస్తే, ఒక వాషింగ్టన్ అనండి, కాలిఫోర్నియా అనండి, లేదా న్యూయార్క్ మహానగరం, వీటి మీద రష్యా వాళ్ళు అణు అస్త్రాలు వేయడానికి రెడీ అయిపోయారో అనుకోండి, మీకు డొనాల్డ్ ట్రంప్ అమెరికాని ఎలా కాపాడతాడు? ఏమీ కాపాడడు. సింపుల్గా డూమ్స్ డే విమానం ఎక్కుతాడు, అందరికీ టాటా బై బై చెప్తాడు, ఎగిరి వెళ్ళిపోతాడు. సో అలాంటి నాయకులు ఉన్నప్పుడు అమెరికా లాంటి దేశానికి ఏమిటి రక్షణ? అడిగితే మేము గోల్డెన్ డోమ్ని తయారు చేయబోతున్నాము, మా వద్ద అణు అస్త్రం, నువ్వు అక్కడ ఉంటే కదరా యుద్ధము చేస్తావు. నువ్వు ఎప్పుడో ఖాళీ అయి వెళ్ళిపోతుందో. ఇండిపెండెన్స్ డే చిత్రంలో చూసారా, వీళ్ళందరూ వెళ్ళి దాక్కొని ఏలియన్స్తో, బొమ్మలతో యుద్ధం చేస్తారు, జనాలందరూ చప్పట్లు కొడతారు. ఇదేమైనా హాలీవుడ్ చిత్రమా? రష్యా వాడు మీ మీద దాడులు చేస్తే నువ్వేదో ఏలియన్స్తో యుద్ధాలు చేస్తావా, బొమ్మలతో యుద్ధాలు చేస్తావా? కాదు కదా. అమెరికా అధ్యక్షుడే విమానం ఎక్కి, కనీసం సినిమాలో అయినా అలా చూపిస్తున్నారండి యుద్ధానికి. ఇక్కడ ఏంటి, విమానం ఎక్కి పారిపోతాడు, మొత్తము తన ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని పారిపోతాడు. ఇప్పుడు అందరూ అడిగేది ఏంటి, ఎందుకు రాయి నీ యుద్ధాలు అంటే ఎప్స్టైన్ ఫైల్స్ అండి. సొంత ఫ్యామిలీ అడుగుతుంది, నీకు కూతురు ఉంది, మనవరాలు వయసు ఉండే అమ్మాయిలతో ఇదా నువ్వు చేసే పని? వాడెవడో ఒక దరిద్రుడు, వాడితో కలిసి ఐలాండ్స్లో ఇదా అని అడిగితే ఎట్లా డైవర్ట్ చేయాలి? ఫ్యామిలీ అడుగుతుంది, మీకు దేశము అడుగుతుంది, ఎట్లా వీళ్ళని డైవర్ట్ చేయాలి? యుద్ధాలు, నేను మహావీరుణ్ణి, అందరితో యుద్ధాలు చేస్తాను. ఇప్పుడు ఇదే వీడి ప్లాన్. కాబట్టి నెక్స్ట్ మెక్సికో అంటాడు, ఇరాన్. వాళ్ళేంటి, ఒరే బాబు మమ్మల్ని బతకనివ్వరా, నీకు నాకు ఏంటి ప్రాబ్లం? ఏమీ లేదు, నేను యుద్ధము చేస్తాను. ఇది వీడి తీరండి. ఇలాంటి వాడిని ఎంచుకొని ఇప్పుడు వీడు పెద్ద యుద్ధాలు చేయబోతున్నాను, అమెరికా యొక్క పవర్ ఏమిటో ప్రపంచానికి చూపిస్తాను అంటే, పిచ్చుకల పైన నువ్వు బ్రహ్మాస్త్రము వాడి వాళ్లను ఇబ్బంది పెట్టి నువ్వేదో చాలా గొప్ప వీరుడులాగా చూపించుకుంటే ఏంటి ప్రయోజనం? నీకు దమ్ము ధైర్యము ఉంటే రష్యాతో యుద్ధము చేయి, లేదా భారత్తో యుద్ధము చేయి, అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పుడు నీ యొక్క పవర్ ఏంటో తెలుస్తుంది. ఇది చెయ్యగలవా? ఇంపాసిబుల్. ఊరికే బెదిరించడం, 500% టారిఫ్, నేను మోదీని విడిచిపెట్టను, ఇన్ని మాట్లాడతావు. ధైర్యం ఉంటే పాకిస్తాన్ దాకా రా, అక్కడ నుంచి ఇండియాతో యుద్ధం అని, అప్పుడు తెలుస్తుంది నీకు అసలు సిసలైన వార్ అనేది ఎలా చేస్తారు అనేది తెలుస్తుంది. ఆ ధైర్యం లేదు. మరి ఈ విమానాన్ని చూసిన వాళ్ళు ఎలాంటి మానసిక పరిస్థితిలో ఉంటారు? ఈ విమానములో మీకు డొనాల్డ్ ట్రంప్ ఎక్కి పారిపోతాడా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.